వెళ్ళిరా గణేశ గణేష్ నిమజ్జనాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని విఘ్నేశ్వరుని నిమజ్జనోత్సవం నిర్విఘ్నంగా కొనసాగుతున్న వేళ అసలు వినాయక చవితి పండుగ పరమార్థం గురించి, అలాగే నిమజ్జనంలో ఉన్న అంతరార్థం ఏమిటి మొదలగు విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆది శంకరాచార్య భక్త సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పసురులపాటి శ్రీనివాస బంగారి శర్మ గారు మరియు బ్రహ్మశ్రీ డాక్టర్ కుప్ప శ్రీనివాస్ శాస్త్రి గారు. మరి వీరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం బంగారి శర్మ గారు. నమస్తే అమ్మా. శ్రీనివాస్ శాస్త్రి గారు, మీరు చెప్పండి, అసలు మనం వినాయకుడిని పూజిస్తున్నప్పుడు ఎన్ని రూపాలతో ప్రధానంగా పూజించాలంటారు? అంటే మనకు తెలిసింది హరిద్ర గణపతి, లక్ష్మీ గణపతి, ఇలా చాలా గణపతులు ఉన్నారు కదా, మనం ఎన్ని రకాల రూపాలతో గణపతిని పూజించాలంటారండి? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిః సీదసాదనం. 4 వేదములలో కూడా శ్రీ మహాగణాధిపతి యొక్క వర్ణన, ప్రశస్తి, ఆయన యొక్క విశ్వవ్యాపకత్వం వర్ణింపబడి ఉన్నది. అయితే సర్వవ్యాపి అయిన పరమాత్మ మనల్ని అనుగ్రహించటం కోసము కొన్ని రూపములను ధరించాడు. వాటిల్లో అతి ముఖ్యమైనటువంటివి 108 రూపములు మనము అర్చించడానికి వీలుగా ఉన్నటువంటివి. అవి కూడా అర్చించలేనటువంటి వాళ్ళకి మరి 32 గణపతి మూర్తులు ముఖ్యమైనవి వాటిల్లో కూడా, ఇంకా వాటిల్లో 16 గణపతులు. ఆ విధముగా మనకి ఆ గణపతి యొక్క తత్వాన్ని తక్కువలో తక్కువగాను ఎక్కువలో ఎక్కువగాను కూడా మనం పూజించవచ్చు. వినాయకో విఘ్నరాజ ద్వయమాతురగణాధిపః. సర్వవ్యాపకమైన తత్వము అని ఎందుకన్నాను అంటే, వేదములు అలా వర్ణిస్తున్నాయి ఆయన్ని గురించి. ఆయన సాక్షాత్తు పరమాత్మయే, సాక్షాత్తు సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మయే ఆ వినాయకుని యొక్క రూపాన్ని ధరించి తన యొక్క మహిమను, తన యొక్క అనుగ్రహాన్ని, తన యొక్క భక్త వత్సలతను ప్రకటింప చేయటం కోసం, మనకి తెలియపరచడం కోసం అనేక రూపాలలో, విద్య కావాల్సిన వాళ్ళకి విద్యా గణపతి రూపంలో, శక్తి కావాల్సిన వాళ్ళకి శక్తి గణపతి రూపంలో, చక్కగా అంతా సుఖ సౌభాగ్యములు, శాంతి సౌభాగ్యములు సుభిక్షంగా ఉండాలి, అందరితోనూ అన్యోన్య అనుకూల, ప్రజలంతా కూడా అన్యోన్య అనుకూల ఐకమత్యంతో సుఖంగా జీవించాలి అంటే లక్ష్మీ గణపతిని ఆరాధన చేయాలి. ఈ విధముగా ఏ ఏ ఫలితములకి అటువంటి ఆరాధనా రూపాన్ని ఆయన ధరించి మన చేత ఆ విధముగా ఆరాధింపబడి మనల్ని ఆ విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకనే గణపతి చతుర్వ శీర్షోపనిషత్తు చెప్పింది, అయ్యా నీవు పరమాణువు నుండి పర్వతం వరకు ఉన్న సర్వ రూపములు నీవేనయ్యా, నీవు పంచభూతాత్మకుడివి. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి. ఈ విధముగా అత్యద్భుతంగా ఆ గణపతి తత్వాన్ని, ఆ రహస్యార్థమైనటువంటి గూఢమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి తత్వాన్ని మనకి ప్రకాశింప చేసింది. అందుకనే గణపతిని సాధారణంగా మీరు చెప్పినట్టుగా హరిద్ర గణపతి అందరికీ తేలికంగా అప్పటికప్పుడు గణపతి రూపాన్ని తయారు చేసుకుని మనం ఆయన్ని మరి ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహం ద్వారా సకల విఘ్నములను పోగొట్టుకుని తలబెట్టిన పనిని నిర్విఘ్నంగా జరుపుకోవడం కోసం హరిద్రా గణపతి రూపంలో. హరిద్రా గణపతి కూడా ఎందుకయ్యా అంటే, అమ్మవారు నలుగు పిండితో ఆయన ఒక రూపాన్ని తయారు చేసి ప్రాణం పోసింది కనుక తన యొక్క శక్తిని, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని, 3 శక్తులని కూడా గణపతికి ధారపోసింది కనుకనే ఆయన త్వమేవ కేవలం ధర్తాసి భర్తాసి హర్తాసి అంటే సృష్టి స్థితిలయములను అన్నిటినీ కూడా చేసేటువంటి వాడివి, పరమాత్మ స్వరూపుడు నీవేనయ్యా. కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి వాడికి అనంత నామధేయములు, వాటిల్లో సహస్రనామములు, అష్టోత్తర నామములు, 32 నామములు, 32 అవతారములు, 16 అవతారములు. ఈ విధముగా గణపతి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు.
అదే గణపతి యొక్క తత్వము. అలాగే బంగారేశ్వరం గారు మీరు చెప్పండి, వినాయకుడికి రెండు ఆకృతుల్లో ప్రతి అంగానికి ఎలాంటి విశిష్టత ఉందంటారు? అసలు వినాయకుడి యొక్క రూపమే వైభవం. ఆయన తలకాయ మొత్తం గజాకారం, మిగతా శరీరం అంతా నరుడి ఆకారం. ఈ పైన ఉండేటటువంటిది గజం అయితే గజాన్ని తిరగవేయమ్మ జగం. జగత్తు కర్మకి సంబంధించింది, గజము ఆత్మజ్ఞానానికి సంబంధించింది. ఈ కంఠము కిందంతా కర్మేంద్రియాలు ఉంటాయి. చేతులు, కాళ్ళు, ఉపస్థ, పాయువు, కొంత భాగమైనటువంటి వాగింద్రియ మూలమైనది. నాలుక పైనే ఉన్నప్పటికీ దానికి మూలమైన పరాపశ్యంతి మధ్యమ కూడా కంఠం దాకా ఉంటాయి. కాబట్టి ఇక్కడ దాకా ఇదంతా జగత్తుకు సంబంధించింది. ఈ పైనది గజం. అందుకనే శక్తి ఎప్పుడూ బయట ప్రపంచానికి కావాలి. పార్వతి అమ్మవారు తలబెట్టినటువంటి రూపములో శక్తి ఎక్కడ దాకా అవసరమో అక్కడ దాకా కింద శరీరాన్ని ఉంచారు. ఇక పరమాత్మ స్పర్శ లేకుండా ఈ సృష్టిలో ఏ ప్రాణి ఉండకూడదు. అందుకని పరమేశ్వరుడు వచ్చి శిరచ్ఛేదం చేసి అక్కడ గజాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ గజాకారంలో చెవులు పెద్దగా ఉంటాయి, ఎవడేం చెప్పినా విను. అదే చెవులు శూర్పకర్ణ, వినంగానే అన్ని లోపలికి తీసుకోపోయి ఓ చాట తీసుకొని చెరిగితే పొట్టుపోయి మంచి ద్రవ్యం ఎలా లోపల ఉంటుందో అలా యోగ్యమైనటువంటి దాన్నే లోపలికి తీసుకో, పొట్టు బయటికి వదిలేయి. కళ్ళు చిన్నగా ఉంటాయి, సూక్ష్మ దృష్టి ఉండాలి అని మనకది చూపిస్తూ ఉంటుంది. ఇక ఈ ప్రపంచంలో ముక్కు మీద నోటి మీద చెయ్యి వేసుకుండే ప్రాణి ఒక్క ఏనుగే. ఎందుకు? ఏనుగు యొక్క చెయ్యేది తినడానికి తొండం. ఆ తొండాన్ని నోటి మీద పెట్టుకుంటుంది. నీకెంత జ్ఞానం ఉన్నా, నువ్వెంత తెలివిగలవాడివైనా, నీ దగ్గర సమస్తమైనటువంటి శాస్త్ర విషయాలున్నా అనవసరంగా మాట్లాడకు. ఎక్కడ అవసరమో అక్కడే నోరు తెరువు, ఎక్కడ అవసరం లేదో అక్కడ మాట్లాడకుండా ఉండు అని ఆయన చూపిస్తున్నారు. మరి ఎప్పుడూ నోటి మీద వేలుంటుందా అంటే సంగీతంలో ఉచ్చైశ్వరాన్ని నిషాదం అంటారు. అది ఏనుగు యొక్క ఘీంకారాన్నే నిషాదము అని చెప్తారు. అవసరమైన దగ్గర ఘీంకరించరు, అనవసరమైన దగ్గర ఎక్కువ మాట్లాడకు, నిన్ను నువ్వు నియంత్రణలో ఉంచుకో అనే సూచన స్వామి యొక్క రూపం నుంచి మనం నేర్చుకోవాలి. ఇక అన్నిటికంటే ఇష్టమైంది ఏనుక్కేది దంతాలు. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఒకసారి మహాభారతం రాయాలి అంటే ఓ దంతాన్ని తీశాడు. అదేవిధంగా ఓ రాక్షస సంహారం చేయాలి, దంతాన్ని తీశాడు. ఓ సందర్భంలో పరశురాముడికి ఆయనకి యుద్ధమైంది. అయినప్పుడు పరశురాముడు అనేక శస్త్రాస్త్రాలు గణపతి మీద వేశాడు, వాటన్నిటినీ తుత్తునియలు చేశాడు. అప్పుడు పరమేశ్వరుడి యొక్క అస్త్ర ప్రయోగం చేశాడు. ఈ పరమేశ్వర అస్త్ర ప్రయోగంతో ఇప్పుడు దాన్ని విచ్ఛిన్నం చేస్తే గణపతి తండ్రిని అవమానించినట్టు. అందుకని ఆ పరమేశ్వరుడి యొక్క అస్త్రం వచ్చినప్పుడు పక్కకి తిప్పి ఓ దంతాన్ని కోయించుకున్నాడు. 3 సందేశాలు ఇస్తున్నాడు స్వామి. పెద్దలని, తల్లిదండ్రుల్ని గౌరవించేటప్పుడు నీకు ఇష్టమైన దాన్ని త్యాగం చేయి. ధర్మాన్ని రక్షించాలి, నీకు ఇష్టమైంది త్యాగం చేయి. లేదు ఈ రాక్షస సంహారం చేయాలి, నీకు ఇష్టమైంది త్యాగం చేయి. ఈ 3 సందర్భాల్లో నీకు అత్యంత ప్రియమైందైందా దాన్నైనా త్యాగం చెయ్యి అని చెప్తున్నారు. ఇది ప్రధానం
ఆయన దంతం నుంచి నేర్చుకోవాల్సింది. ఇక స్వామివారి యొక్క ఆ ముఖ కవళికల్లో 10 ఇంద్రియాల్లో రకరకాల వస్తువులు, లోకానికి అవసరమైనటువంటి వృద్ధి, క్షేమము అన్ని కింద. కానీ ఈ తొండము దగ్గర అమృత కలశం పట్టుకుంటారు. అంటే ఎడం పక్కకి తిరిగి ఉన్నటువంటి గణపతి లౌకిక విషయాలను ఇస్తున్నాడు అని, కుడి పక్క తిరిగినటువంటి గణపతి అమృత కలశంతో ఉంటాడు. ఏమిటి దాని అర్థం? ఆత్మవిద్యనిచ్చేవాడు కూడా గణపతే అని చెప్పడానికి ఆ స్వామి యొక్క రూపములో ఆయన లంబోదరం బాగా బలిష్టంగా ఉండాలి, ప్రతివాడు ఆనందంగా ఉండాలి, తృప్తిగా తినాలి, అక్షరాలన్నీ కడుపులో దాచిపెట్టుకోవాలి. ఇది ఆ లంబోదరం చూపిస్తుంది. ఇక స్వామివారు చిన్న కాళ్లతో అంటే అకారముతో ఈ పైనది అని తీస్తాం. ఈ మధ్య భాగం అంతా లంబోదరంతో ఉకార స్వరూపంగా ఉంటుంది. ఇక ఈ పైనుంచి అని కిందకి దిగేట్టు అది అకార ఉకార మకార సంయుక్తమైన ఓంకార స్వరూపమే గణపతి. ఇలా ఎన్నో ఉన్నాయమ్మా గణపతి రూపాల్లో, అనేకమైనటువంటి విశేషణాలు ఉన్నాయి. అలాగే శ్రీనివాస శాస్త్రి గారు, మరి విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించే స్వామిగానే మనకు తెలుసు, ఆది పూజలు అందుకునే గణనాథుడు కదండి. మరి ఆ విఘ్నేశ్వరుని విష్ణుమూర్తిగా కూడా ఆరాధిస్తారా? తప్పకుండానమ్మా. ఎందుకనంటే విష్ణు శబ్దమునకు అర్థము వ్యాప్నోతీతి విష్ణు, వ్యాపకత్వాత్ విష్ణు. సర్వవ్యాపకమైనటువంటి పంచభూతములందే కాదు, ఈ విశ్వమంతా సృష్టి అంతా కూడా ఉండినటువంటి, అంటే ఆమ్ని ప్రెజెంట్, ఎవర్ ఎగ్జిస్టింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. అటువంటి తత్వాన్నే విష్ణు తత్వము అంటారు. అందుకని విష్ణు అంటే సర్వవ్యాపకమైనటువంటి తత్వము, శక్తి. అటువంటి శక్తి యొక్క ఒక రూపమే మన గణపతి అన్నమాట. అంటే ఈ ప్రపంచమంతా కూడా పంచభూతాత్మకమైనటువంటిది. పంచభూతముల వల్ల నుంచే ప్రపంచంలోని సర్వ పదార్థములు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ గణపతి యొక్క పూజలోని అంతరార్థము, ఈ గణపతి యొక్క నిమజ్జనంలోని యొక్క అంతరార్థము కూడా ఏమిటంటే, ఇదిగో మీరు అడిగిన ప్రశ్నలోనే ఉన్నది. మరి సర్వవ్యాపకమైన పరమాత్మని పూజించాలి, అర్చించాలి, ఆయన యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆ సర్వత్రా నిండి ఉన్నటువంటి పరమాత్మని మనం పూజించటం కష్టం. ఏదో ఒక రూపాన్ని ధరిస్తే మనకు చేతనట్లుగా పూజిస్తాం. అందుకని ఆయన పంచభూతాత్మకుడు కనుక ఈ పంచభూతములలో నుంచే గణపతి యొక్క ప్రతిమని, విగ్రహాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. చూడండి, మట్టిలో నుంచి మట్టి తీసుకొని చక్కని విగ్రహం తయారు చేస్తాం. చేసిన తర్వాత అంటే ఇది పృథివీ తత్వము అన్నమాట. అందుకనే గణపతి పృథివీ తత్వానికి ప్రతినిధి. మూలాధార చక్రంలో ఆయన నివసించి ఉంటాడు, కుండలిని శక్తి రూపంలో. అంటే గణపతి పూజలో ఎంతో అంతరార్థం ఉందన్నమాట. పైకి మనం గణేశుడి పూజ, పత్ర పూజ చేస్తాం, ఊరేగిస్తాం, భజనలు పాటలు పాడతాం, ఇవన్నీ చేస్తాం, ఆనందాన్ని అనుభవిస్తాం. ఈ ఆనందం కూడా ఆ వస్తువుల వల్ల కాదు, పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి, విశ్వవ్యాపకుడైనటువంటి విష్ణుతత్వము యొక్క మరొక అవతారము, అంటే అదే ఇది అయినటువంటి గణపతిని ఆరాధించటం వల్ల ఆ ఆనందం మనకు లభిస్తున్నది. ఆబాల గోపాలము కూడా అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నది. కాబట్టి పరమాత్మ యొక్క 5 భాగాలైనటువంటి పృథివీతత్వం, మట్టిలో నుంచి గణపతిని తయారు చేస్తున్నాం. ఇక జలతత్వం, అభిషేకాదులు చేస్తున్నాం, పంచామృతాలు, నీళ్లు ఇవన్నీ పోసి అభిషేకం. ఇది జలతత్వం. అంటే జల రూపంలో ఉన్న పరమాత్మని మనము ఉపాసన చేస్తున్నాము. అలాగనే పృథివీ రూపంలో ఉన్న పరమాత్మని ఉపాసన చేస్తున్నాము. స్వామి దగ్గర దీపారాధనలు వెలిగిస్తాం, హారతులు ఇస్తాం, హోమాదులు చేస్తాం. ఇదంతా కూడా అగ్ని రూపంలో ఉన్న పరమాత్మని మనం ఉపాసన చేస్తున్నాము.
అది ఇదంతా కూడా గణపతిని ఎక్కడ ఇంట్లో పెట్టుకునే గణపతిని ఒక 4 రోడ్ల కూడలలోనూ ఒక చక్కగా అవకాశం ఉన్నటువంటి ప్రదేశంలో, అంటే ఆకాశం అంటే పైన ఉన్నదని కాదు, ఎక్కడైతే ఏ వస్తువు లేకుండా ఖాళీ ప్రదేశం ఉంటుందో దానిని అంతా కూడా ఆకాశం అంటారు. కాబట్టి ఒక పెద్ద విశాలమైన ప్రదేశంలో గణపతిని ప్రతిష్ఠించుకొని నవరాత్ర దీక్షతో ఉపాసన చేయటం వల్ల ఆకాశ రూపంలో ఉన్న గణపతిని, ఆ పరమాత్మని విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తున్నాము. చివరికి ఈయనని తీసుకుని వెళ్ళి ఎక్కడ నిమజ్జనం చేస్తున్నాం? జలంలోనే నిమజ్జనం చేస్తున్నాం. కాబట్టి పంచభూతములకి నేటి యొక్క ఆధునిక మరి ఈ జీవన విధానం వల్ల కాలుష్యం ఏర్పడుతున్నది. ఆ కాలుష్యమంతా కూడా గణపతి పూజ వల్ల, గణపతి నిమజ్జనం వల్ల ఆ కాలుష్యమంతా కూడా శారీరకమైన అంటే మెటీరియలిస్టిక్ పొల్యూషన్, అంతేకాకుండా భావాత్మకమైనటువంటి ఆ కాలుష్యం కూడా తొలగిపోయి పవిత్రమైనటువంటి భావనలు కలుగుతాయి. అందుకనే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విఘ్నోపశాంతయే అని మనం గణపతిని మరి ప్రార్థిస్తాం. అంటే ఏంటనమాట, ఒక్క గణపతి పూజ వల్ల, ప్రతి సంవత్సరము ఒక గణపతి పూజ వల్ల, అంటే సంవత్సరానికి ఒకసారి గణేశ నవరాత్రులు ఎందుకు వస్తున్నాయి అంటే, మానవుల యొక్క మనందరి యొక్క కాలమానంలో మనకు సంవత్సరం పరమాత్మకి ఒక్కరోజుతో సమానము. కాబట్టి మనం సంవత్సరానికి ఒక్కసారి గణేశుణ్ణి పూజించినట్లయితే ప్రతిరోజు కూడా పరమాత్మని పూజిస్తున్నట్లే, ప్రతిరోజు స్నానాదులు పానాదులు మనం చేసినట్లుగానే, మరి ప్రతిరోజు కూడా శుద్ధి చేసుకుంటున్నట్టుగానే ఈ విశాల విశ్వాన్ని, మరి భౌతికమైనటువంటి విశ్వము అందులోనూ ఆధ్యాత్మికమైన విశ్వము రెండు కూడా ఉన్నాయి. మన భారతీయులు ఋషులు దర్శించింది ఏంటంటే, ఈ కనిపిస్తున్న దానికి లోపల పరమాత్మ తత్వము నిండి ఉన్నది. జీవాత్మతత్వం అదే జీవాత్మ. దీనిని శుద్ధి చేసుకోవాలి. జీవాత్మని శుద్ధి చేస్తే ఆయన పరమాత్మ స్వరూపుడవుతాడు, ఆనంద స్వరూపుడవుతాడు, దుఃఖాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా భౌతిక రూపంలో ఒక రూపాన్ని, నామరూపములను ఇచ్చి ఏర్పాటు చేసుకుని, ఆ నామరూపముల ద్వారా ఒక గణేశుడిని ఏర్పాటు చేసుకుని ఆయన్ని పూజించినట్లయితే ప్రపంచమంతా, లోకమంతా పరిశుద్ధమవుతుంది. మన మనుష్యుల యొక్క మనస్సులు, భావాలు, ఆత్మలు ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక పరిశుద్ధి కలుగుతుంది. పరిశుద్ధమైనటువంటి మనస్సు భగవన్ నిలయం కనుక క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. కాబట్టి గణపతి పూజ అనేటువంటిది ప్రతి సంవత్సరము మనల్ని మనం పరిశుద్ధులను చేసుకునేటువంటిది. ఈ పరిశుద్ధులను చేసుకోవటం వల్ల మానవ జీవితము ధన్యమవుతుంది. అంత విషయాన్ని గణపతిని విష్ణు స్వరూపుడు అని చెప్పటం ద్వారా ఈ శ్లోకం మనకి ప్రతిపాదన చేస్తూ ఉన్నది. ఇది ఇందులో ఉన్న అంతరార్థమమ్మ. బంగారయ్య శర్మ గారు, మనం ఏ పూజ చేసినా, ఏ వివాహం చేసినా, ఏ వ్రతాలు ఆచరించినా కూడా ముందు మనం అగ్రపూజగా మనం గణనాథుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అగ్రపూజను అందుకునే విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడు కదండి. మరి అగ్రపూజ ఆ వినాయకుడికే దక్కాలి, చెయ్యాలి అనే వరం ఎలా వచ్చింది విఘ్నరాజునికి? ముందు ఆదౌ పూజ్యో గణాధిప, ఆయనకి పూజ చేయకుండా ఈ సృష్టిలో వేరే దేనికి పూజ చేయకూడదు. అసలు ఆయన పుట్టక ముందు నుంచే ఆయన ఆది పూజ్యుడు. అందుకనే వేదం చెప్తుంది జ్యేష్ఠరాజం బ్రహ్మణం, ఈయన జ్యేష్ఠుడు అందరికంటే. ఎలా అంటే, ఏ పరమాత్మ తత్వాన్ని మనం చెప్తామో ఆ ఆత్మస్వరూప శబ్దము ఆయనే. నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి. ఆయనే సృష్టి స్థితి లయలు చేసేవాడు, ఆయనే తత్వమసి, ఆయనే సాక్షాత్తు ఆత్మస్వరూపుడు. కాబట్టి ఈ గణపతి మొదటి నుంచి పూజింపబడ్డవాడే. పార్వతీ పరమేశ్వరులు కూడా వాళ్ళ కళ్యాణం చేసుకుంటూ గణపతి పూజ చేసుకొనే కళ్యాణం చేసుకున్నారు. ఒకటి. రెండు, ఎప్పటి నుంచి గణపతి ఉన్నాడు, ఎప్పటి నుంచి ఓ రూపం ఉందో, ఆ రూపానికి మూలాధార క్షేత్రం ఉందో అప్పటి నుంచి ఆయన ఉన్నాడు. అంటే శివుడికి మూలాధార చక్రం ఉంది,
పార్వతీ అమ్మవారికి మూలాధార చక్రం ఉంది. మూలాధారజు నాద విరుగుటే ముదముగ మోక్షమురా, కాబట్టి అది మోక్షము. అందుకని అప్పటి నుంచి ఉన్నది మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు విఘ్నాధిపత్యము అనేది ఇచ్చి, ఆ విఘ్నాధిపత్యం ఆయనకి లభించిన దగ్గర నుంచి చక్కగా మళ్ళీ ఆదౌ పూజ్యో గణాధిప ఇది వచ్చింది. గణపతి మనకి ఏ పూజ చేయాలన్నా ఆది పూజ్యుడు, ఆఖరికి వరసిద్ధి వినాయక పూజ చేయాలన్నా మహాగణపతికి పూజ చేయాల్సిందే. ఇందులో విశేషం ఏమంటే, లక్ష్మీ అమ్మవారు నీకేదో ఇద్దామనుకుంది, ఆమెకి సంకల్పం వచ్చింది, ఈయన విఘ్నం వేస్తే ఆమె కూడా ఇవ్వలేదు. సరస్వతి అమ్మవారు చదువు ఇవ్వాలి, ఆమె ఇవ్వలేదు. హరిహర బ్రహ్మాదులు కూడా ఇవ్వలేరు, ఈయన విఘ్నం ఇస్తే ఏ ప్రయోజనం లేదు. అందుకనే రావణాసురుడి యొక్క ఆత్మలింగం, సంపాదించిన ఆత్మలింగం గోకర్ణంలో ప్రతిష్ఠితమైంది. అందుకనే రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి రంగనాథుడు దేవతార్చన ఏదైతే ఉందో అది కూడా శ్రీరంగంలో భూస్థాపితమైంది. భూతత్వ దేవత కాబట్టే వీటిని భూస్థాపితం చేశాడు. అక్కడి నుంచే భూస్థాపితం అనే మాట మనకు వచ్చింది. కాబట్టి దేవతలు అనుకున్న, మానవుడికి కోరికున్న గణపతి యొక్క అనుగ్రహం లేదే వాళ్ళు ఇవ్వలేరు, వీడు పుచ్చుకోలేడు. అందుకని ఆదౌ పూజ్యో గణాధిప అంటారు. అలాగే శ్రీనివాస శాస్త్రి గారు, మరి వినాయకుడిని విఘ్నాధిపతి అని ఎందుకు అంటారండి? విఘ్నాధిపతి అంటే విఘ్నములు యొక్క అధిపతి అని అర్థం ఒకటి. మామూలుగా సాధారణంగా మనం విఘ్నాధిపతి అంటాం, విఘ్నేశ్వరుడు అని కూడా అంటాం. విఘ్నాధిపతి అనే పేరు కంటే విఘ్నేశ్వరుడు అనేటువంటి పేరు చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఈశ్వరుడు అంటే పైవాడు, నాయకుడు చెప్పినట్టు ఇతరులు వింటారు, వారి యొక్క అనుసరించే వాళ్ళు ప్రజలందరూ కూడా వింటారు. ఆ విధముగా విఘ్నములు అనేటువంటివి మానవ జీవనంలో సంభవిస్తూనే ఉంటాయి. దానికి అనేక కారణములు. ఇప్పుడు పరీక్ష రాసేవాళ్ళు ఒక 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్ష హాల్లోకి అనుమతించట్లా ఈ మధ్య. ఈ విధంగా అనేక విఘ్నములు ప్రయాణం వల్ల కావచ్చు, మన యొక్క బద్ధకం వల్ల కావచ్చు. అంటే సో విఘ్నములు అనేటువంటివి మానవుడికి సహజంగా ఉంటాయి. ఆ విఘ్నములను పోగొట్టాలి అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి విఘ్న అధిపతి అంటే కూడాను ఆ మనకి విఘ్నములను పెట్టేవాడు పరమాత్మయే. అంటే ఒక పరీక్ష చేస్తున్నాడు ఆయన, ఒక ఫలితం ఇవ్వాలి అంటే ఎక్కడైనా కూడా పరీక్ష చేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషను, ఇంటర్వ్యూలు ఇటువంటివన్నీ పరీక్ష చేసే ఆ ఇచ్చే యోగ్యతను చూసే ఇస్తారు. కనుక పరమాత్మ మనల్ని మనమేమో అన్నీ కావాలనుకుంటాం, మనకి యోగ్యమా అయోగ్యమా అని తెలుసుకోకుండా మానవుడు కోరికలు కోరుతూ ఉంటాడు. అందువల్ల భగవంతుడు అనుగ్రహించాలంటే ముందు కొద్దిగా చిన్న చిన్న విఘ్నములను కలగచేసి ఆ విఘ్నములను మనం పురుష ప్రయత్నం, మన విల్ పవర్, అటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆత్మ విశ్వాసంతో మనం దాటగలిగినట్లయితే ఇప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. కనుక విఘ్నములకు అధిపతి, అధిపతి కాబట్టి కావాలంటే విఘ్నములను కలగజేయగలడు, కావాలంటే విఘ్నములను తొలగింప చేయగలడు కూడా. అందువల్ల విఘ్నాధిపతి, విఘ్నేశ్వర అనేటువంటి పేర్లున్నాయి. అంతేకాకుండా గణపతి యొక్క తత్వం తీసుకున్నట్లయితే రక్షకుడమ్మ, అవత్వమ్మ అంటే విఘ్నాధిపతి. కేవలం విఘ్నాధిపతిగానే మనం చూడకూడదు. విఘ్నేశ్వరుడు సాధారణంగా విఘ్నేశ్వరుడు అంటే అడ్డంకులు తొలగిస్తాడు, విఘ్నాలు కలగజేయకుండా ఉంటాడనే కాదు, విఘ్నాలు కలగజేయకపోవటమే కాకుండా ఉన్న విఘ్నాలను పోగొట్టడమే కాకుండా విజయాన్ని కూడా ఆయన ఇస్తాడు, రక్షిస్తాడు. ఆయన యొక్క త్వమేవ ప్రత్యక్షం తత్వమసి అన్నారు. అంటే పరమాత్మ యొక్క స్వరూపమే ఆయన. అంతేకాకుండా జ్యేష్ఠరాజం బ్రహ్మణాం అంటే అత్యుత్తమమైన దేవతలలో మొట్టమొదట ఎన్నదగినటువంటి ఆ పరమాత్మ యొక్క ఆయన విఘ్నేశ్వరుడు. అంతవాడైతే
మనందరికీ అందుబాటులో ఉండడేమో అని ఆయనే బాలుడి రూపంలో అవతరించి అందరికీ కూడా అప్రోచబుల్గా, అంటే అందరూ కూడా పూజించుకునేటట్టుగా, బాలుడిని చూసి అందరూ ఇష్టపడతారు, పెద్దవాళ్ళని చూసి ఇష్టాలు ఉంటాయి. కాబట్టి పరమాత్మ మానవులని భక్తులని ఇంకా దగ్గర కావటం కోసం ఆయన ఆ బాల విఘ్నేశ్వరుడి బాల గణేశుడి రూపంలో అవతరించాడు. గణపతి గణేశ్వర విఘ్నేశ్వర గజానన అని ఇన్ని రకాల పేర్లను ధరించడం, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. అటువంటి శుభములను ప్రయోజనములను మనకి ఫలితములను ఇస్తాడు కనుక ఆయన్ని అన్ని రూపములతో మనము అన్ని నామములతో కూడా అర్చిస్తున్నాము. ఆయన మనల్ని అనుగ్రహించి ఇచ్చేటువంటి అనేక ఫలితములలో విఘ్నములను పోగొట్టటము అనేటువంటిది ఒకటి. గణాధిపతి, ఎవరైనా ఒక ఆధిపత్యాన్ని ఎన్నికలలో పాల్గొని ఒక పదవిని పొందాలన్నా, విద్యార్థులు మంచి విద్య పొందాలన్నా, అలాగనే ధనవంతులు మంచి ధనం సంపాదించుకోవాలి, ధనవంతులం కావాలి, సుఖం కావాలనుకున్నా ఆ విధమైనటువంటి మనం ఇందాక మీరు అడిగారు ఎన్ని రూపాలు ఉన్నాయని, అటువంటి 108 రూపాయలు, అటువంటి 108 రూపాల్లో తమకు కావాల్సిన రూపాన్ని ప్రత్యేకంగా ఆ విధంగా పూజించినట్లయితే అన్ని రకాలుగా ఆ గణపతి అనుగ్రహిస్తాడు. కాబట్టి విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడు విఘ్నములను అశ్రద్ధగా, విఘ్నాలు ఎందుకు కలుగజేస్తాడు? అశ్రద్ధగా ఉంటే వాడిని పరమాత్మ అనుగ్రహించాలి కనుక కొద్దిగా విఘ్నాలు కలుగజేసినట్లయితే అశ్రద్ధ పోయి భగవంతుణ్ణి ఆరాధించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు అనే ఉద్దేశ్యంతో అనుగ్రహించాలనే పరమాత్మ విఘ్నాధిపతిగా అయినాడు, విఘ్నేశ్వరుడుగా కూడా పిలువబడుతున్నాడు. వేదములు ఆయన యొక్క అనేక లక్షణాలలో కొన్ని లక్షణాలను వర్ణిస్తున్నాయి, అన్నీ కూడా చెప్పలేవు కదా. అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అని ఆ విధంగా మరి అద్భుతమైనటువంటి తత్వం గణపతి తత్వం. అందరికీ అందుబాటులో ఉండే తత్వం, అనంతమైన తత్వం, అద్భుతమైనటువంటి తత్వం గణపతి తత్వము. ఈ ఊరేగింపు, ఈ నిమజ్జనం అనేటువంటిది భగవంతుడు అందరినీ అనుగ్రహించటం కోసం మరి ఆ దేశమంతా వ్యాప్తమై ఆ నిమజ్జనానికి తరలి వెళుతూ నేనే సర్వవ్యాపకుణ్ణి, నాలో నుంచే ప్రపంచమంతా వచ్చింది, నేను ప్రపంచ స్వరూపాన్ని ధరించాను, నేను మళ్ళీ సగుణంలో నుంచి నిర్గుణంలోకి మారిపోతున్నాను అని చెప్పటమే ఆ గణపతి తత్వము. నిమజ్జనంలో ఉన్న తత్వం కూడా అదేను. గణపతి పూజ సగుణ ఉపాసన, గణపతి నిమజ్జనము నిర్గుణ ఉపాసన. ఇంత అద్భుతమైనటువంటిది గణపతి యొక్క తత్వము. ఓం విఘ్నేశ్వరాయ నమః. బంగారేశ్వరమ్మ గారు, ఇప్పుడు శ్రీనివాస శాస్త్రి గారు అన్నట్టుగా మన స్వామి వారిని అనేక రూపాలతో అనేక నామాలతో మనం పిలుచుకుంటూ ఉంటాం. దాంట్లో ఒకటి ఆది గణపతి అని కూడా మనం పిలుచుకుంటాం. ఆది గణపతి అనడంలో ఆంతర్యం ఏమిటో మాకు తెలియజేస్తారా అండి? ఒకప్పుడు అద్భుతంగా సృష్టి జరుగుతోంది. ఆయనకి సృష్టి చేయమని ఆజ్ఞాపించారు విష్ణుమూర్తి వారు. నాభిలోంచి బ్రహ్మదేవుడు బయటికి వచ్చాడు. ఈ వచ్చినప్పుడు సృష్టి మొత్తము చక్కగా చెయ్యాలి అనే ప్రయత్నంతో ఆయన ఏం చేశాడయ్యా అంటే ఆరంభం చేశాడు. కానీ ఒక సృష్టి అంతా చేశాడు, ఆయన వల్ల కాలేదు. ఈ కిందకి పెట్టాల్సిన ముక్కు తిప్పి పైకి పెట్టాడు. ఉన్నట్టుండి వర్షం వచ్చింది. మన పరిస్థితి ఏంటమ్మా? ఆయనకి సృష్టి చేయడం కుదరట్లా. కాబట్టి ఏం చేయాలి అని ఆ సృష్టిని మొత్తాన్ని తీసేశాడు. తర్వాత రుద్రగణాలని సృష్టి చేశాడు, అవి సరిగ్గా లేవు. తర్వాత వాలకిల్యాదుల్ని సృష్టి చేశాడు, అవి ఆయనకి నచ్చలేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక విష్ణుమూర్తి వారి ఆజ్ఞ మేరకు ఈ సృష్టిని పక్కన ఉంచి స్వామివారి కోసం తపస్సు చేశాడు. ఆ చేసినప్పుడు విష్ణుమూర్తి వారు అప్పుడు గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఆదిగా సృష్టిలో ఉండే ఇబ్బందులన్నీ తీసేయడానికి ప్రత్యక్షమైనటువంటి గణపతి ఆయన. అప్పుడు వక్రతుండ గణపతిగా మాఘ కృష్ణ చతుర్థి నాడు దర్శనమిచ్చి బ్రహ్మదేవుడికే సృష్టికి కారకుడయ్యాడు. కాబట్టి ఈయనని సృష్టికి మూలమైన ఆది గణపతిగా చెప్తారు.
ఈయనే బ్రహ్మము, ఈయనే బ్రహ్మతత్వము. ఈ సృష్టిలో గోచరమయ్యే ప్రతి దాని యందు గణానాంత్వా గణపతిం, మూలమైనటువంటి ఆ గణాలకు అధిపతి అయిన బ్రహ్మస్వరూపుడిగా కొలవబడ్డాడు. కాబట్టి ఆయనని మనమందరము కూడా ఆది గణపతి అని పిలుస్తాం. అలాగే శ్రీనివాస శాస్త్రి గారు, మీరు చెప్పండి, గంగమ్మకు గణపతికి ఉన్న సంబంధం ఏంటి మాకు తెలియజేస్తారా అండి? అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగావమ్మా. అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం కూడాను. గణపతి తత్వంలో ఉన్న గొప్పతనం కూడా అందులో ఉన్నది. వినాయకో విఘ్నరాజ ద్వైమాతురగణాధిప అని విఘ్నేశ్వరునికి ఉన్న అనేక నామములలో ద్వైమాతుర, ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డడు. పార్వతీదేవి యొక్క ఒడిలో నుంచి గంగమ్మ ఒడిలోనికి వెళుతున్నాడు. ఎందరు తల్లులుంటే అందరి ఒడిలో చేరి ఆడుకుంటాడు, వాళ్ళని ఆనందపరుస్తాడు. కనుక ఆయన మరి పార్వతీదేవిలో నుంచి ఉద్భవించి మరలా గంగమ్మ వద్దకు చేరుకుంటున్నాడు. మరలా పార్వతీదేవిలో నుంచి ఉద్భవించటం కోసమే అన్నమాట. మన కార్యక్రమానికి కూడా నన్ను వెళ్ళి రా గణపతి అని పెట్టారు, చూసారా? అందులో వెళ్ళి రా, వెళ్ళి రా, వెళ్ళటము రావటము. ఈ ప్రపంచము యొక్క తత్వం అంతా కూడా పుడుతూ ఉంటుంది, లయమవుతూ ఉంటుంది, మళ్ళీ పుడుతూ ఉంటుంది. అదే వెళ్ళి రావటం, అదే పరమాత్మ యొక్క సగుణ స్వరూపము. దానినే ఇటువంటి పరమాత్మ యొక్క అనేక తత్వములలో ఒక తత్వాన్ని చెప్పేటువంటిదే గచ్చంతి, యస్మాత్ జాయంతే యస్మిన్ గచ్చంతి. ఈ ప్రపంచమంతా, సర్వ సృష్టి అంతా కూడా ఆ పరమాత్మలో నుండే బయటికి వస్తున్నది, ఉద్భవిస్తున్నది. తరువాత మరలా పరమాత్మలోనే లయమవుతున్నది, మరలా రావటం కోసం. మనం గణపతిని ఈరోజు నిమజ్జనం చేస్తున్నాం, ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేస్తాం. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. అయ్యా, మీరు మరలా మమ్మల్ని అనుగ్రహించటం కోసం, మరలా రావటం కోసం ఇప్పుడు మీరు వెళ్ళి రండి అని ఆ తల్లి ఒడిలో నుంచి తెచ్చినటువంటి పిల్లవాడిని ఇంకో తల్లి ఒడిలోకి అందచేస్తున్నాము. వేదములు వర్ణిస్తున్నాయి, గంగమ్మలోనే జలములోనే ఎందుకు కలపాలి, మట్టితోనే ఎందుకు వినాయకుణ్ణి చెయ్యాలి. ఈ నింగి, నేల, నిప్పు, నీరు, గాలి ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. కాబట్టి అందులో నుంచి ఉద్భవించి మరొక దాంట్లో కలుస్తున్నాడు. త్వం భూమిరాపో నలో నిలో నభః అని చెప్పి గణపతి అథర్వ శీర్షోపనిషత్తు చెప్తూ ఉన్నది. అయ్యా, నీవు భూమి స్వరూపుడివి, నీటి స్వరూపుడివి, మరి అనిలహ వాయుస్వరూపుడివి, అనలహ అగ్నిస్వరూపుడివి, మరి నభః ఆకాశస్వరూపుడివి. కాబట్టి ఆయన యొక్క అనేక పంచభూతాత్మకుడని చెప్పుకున్నాం మనం. ఇంకా ఇంకా తత్వం ఉన్నది. త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. జ్ఞానము, విజ్ఞానము, ఆత్మజ్ఞానము, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి సైన్స్ సంబంధించినటువంటి విజ్ఞానము, ఇదంతా కూడా ఆయన యొక్క స్వరూపమే. కాబట్టి ఆత్మ, జీవితం, జీవుడు, కుటుంబం, ప్రపంచం సుఖంగా సంతోషంగా ఉండాలంటే జ్ఞానం కావాలి. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్మయే. అలాగనే ఈ భౌతికమైన సుఖములన్నీ కూడా పొందాలంటే విజ్ఞానం కావాలి, అది కూడా ఇచ్చేవాడు పరమాత్మయే, ఆయన యొక్క స్వరూపం. కాబట్టి అందుకనే వేదం వర్ణిస్తున్నది, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి త్వం సచ్చిదానందాద్వితీయోసి అని అద్భుతంగా గణపతి తత్వాన్ని వర్ణిస్తూ ఉన్నది. కనుక ఆయన మరి గంగమ్మ ఒడిలోకి చేరటము ద్వారా తన యొక్క తత్వాన్ని చాలా అద్భుతంగా, చాలా సులభంగా, చాలా సుందరంగా ఆయన మరి మనకి అందిస్తూ ఉన్నాడు. కాబట్టి అంటే ఇందాక మనం చెప్పుకున్న సర్వభూతాత్మకుడు ఆయనే. కాబట్టి పృథివిలో నుంచి వచ్చిన వాడు జలంలో కూడా కలుస్తున్నాడు. ఆ విధంగా అంటే మనం శుద్ధి చేసుకోవాలంటే జలము ద్వారానే శుద్ధి చేసుకుంటూ ఉంటాము. ఆహారం అంతా కూడా సర్వ ప్రాణికి భోజనం కూడా పృథివిలో నుంచి వస్తున్నది.
కాబట్టి అందరినీ పెంచి ఈ పృథివీ నీరు కలిస్తేనే పంటలు ఉంటేనే మరి సృష్టి అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఉన్నది. కాబట్టి ఈ రెండు బోత్ ఎండ్స్ మీ ఓన్లీ, బై డిఫాల్ట్ ఇన్ ద మిడిల్ ఆల్సో మీ ఓన్లీ, ఆది మధ్య అంతములు నావే అని చెప్పటము ఈ నిమజ్జనంలోని ఉద్దేశ్యము. మీ ప్రశ్నకి కావాల్సిన జవాబు తాత్పర్యం ఇది అన్నమాట. బంగారేశన్న గారు, మరి ఈ గణనాథునికి అంటే చాలా ప్రత్యేకం. అంటే ఆది పూజలు అందుకునేవాడు గణనాథుడు, విఘ్నాలను తొలగించేవాడు గణనాథుడు. అలాగే మనం ఏ పండుగకి ఎన్ని పండుగలు చేసుకున్నా కూడా ఈ నిమజ్జనం అనేది కూడా ఈ గణనాథుడికే ప్రత్యేకం. మరి నిమజ్జనం చేయడంలో ఉన్న ఆంతర్యం అలాగే పరమార్థం గురించి మాకు తెలియజేస్తారా అండి? చాలా లోతైన అద్భుతమైన ప్రశ్నమ్మ. గణపతి లం పృథివ్యాత్మనే ఋతువు వర్షాకాలం, బాగా వర్షాలు పడతాయి. ఈ వర్షాలు పడ్డప్పుడు మొత్తం అంతా కూడా చెరువులు బావులు అన్నిట్లో కూడా బంకమట్టి బాగా గట్టిగా పూడుకుపోయి ఉంటుంది. మన పూర్వీకులు ఎంత గొప్ప వాళ్ళయ్యా అంటే ఆ లోపల ఉన్న బంకమట్టిని మొత్తం తీస్తారు. ప్రతి ఇంట్లో వాళ్ళు తీయాలి. ఇప్పుడు ఏమైంది, చెరువులు బావులు పూడికలు తీసినట్టు అయిందా కాలేదా? ఈ పూడికను తీసాం, గణపతిని తయారు చేశాం. ఈ తయారు చేసినటువంటి గణపతికి ఔషధులన్నీ తీసుకొచ్చి పెట్టి పూజ చేశాం, స్వామిని ఆవాహన చేశాం. గణపతి తత్వం ఆకాశానికి కూడా పైన ఉండే ఆత్మతత్వం. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. కాబట్టి ఆ పైన ఉండే ఆత్మతత్వం ఏదో అది ఈ గణపతి ఈ మట్టిలోకి ఆవాహన చేశాం, ఔషధులన్నీ పెట్టాం. ఇప్పుడున్న ఇసుక మాఫియా లాగా దొరికినవన్నీ తీసుకెళ్ళిపోండి కొట్టేయండి అన్నట్టు ఉండదు. అందుకని మళ్ళీ తీసిన బంకమట్టని నదుల్లో చెరువుల్లో బావుల్లో ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడికి చేర్చాలి. ఎందుకు? మట్టి గణపతి కాదు, మట్టి అంతా గణపతే. ఎందుకు? గణానాంత్వా గణపతి. నీళ్లు గణపతి కాదు, నీరంతా గణపతే. నీళ్లే గణపతి కాదు, మట్టే గణపతి కాదు, అగ్నే గణపతి కాదు, వాయువే గణపతి కాదు, ఆకాశమే గణపతి కాదు, ఈ అంతా గణపతి. కాబట్టి ఆకాశము పైన ఉన్న ఆత్మని ఆకాశంలోకి తెచ్చి, వాయువులోకి తెచ్చి, అగ్నిలోకి తెచ్చి, జలములోకి తెచ్చి, జలము నుంచి పృథివిలోకి తెచ్చాం, ఔషధుల్ని తెచ్చి అక్కడ సమర్పించాం. ఇప్పుడు వినాయకుడు తయారయ్యాడు. మట్టి ముద్ద ఎండిపోయింది కదా. ఈ ఎండిపోయిన మట్టి ముద్ద అంటే లోపల ఎగిరిపోయింది, చల్లదనం అంతా వేడి వచ్చింది. మనం ఎప్పుడైతే మళ్ళీ దీన్ని తీసుకొని నీళ్లల్లో వేసామో ఆ నీళ్లని మట్టి గుంజుకొని అగ్నిని వదిలిపెడుతుంది. అంటే మళ్ళీ పృథివీ జలము, జలము అగ్ని, ఆ అగ్ని ఎక్కడికి వెళ్తోంది? వాయువుల్లోకి. ఈ వాయువు ఆకాశంలోకి వ్యాప్తిస్తోంది. ఈ వ్యాప్తి చెందిన ఆకాశము ఆత్మస్థితికి చేరుతోంది. అందుకని ప్రతిదాని లక్ష్యము నాయనా నువ్వైనా నేనైనా బ్రహ్మము నుండే వచ్చాము, బ్రహ్మమే అయ్యున్నాము, అజ్ఞానం వల్ల తెలియట్లేదు కాబట్టి బ్రహ్మానికి చేరుకోవాలి అనే లక్ష్యాన్ని పెట్టుకో అని చెప్పడమే నిమజ్జనము. కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి నిమజ్జనాన్ని పెద్దవాళ్ళందరూ కూడా నీకు ఎలా ఉంటుందంటే అమ్మా, అనుగ్రహించేవాడు నిమజ్జనంలో ఉంటాడు. ఎలా? గోపికల్ని అనుగ్రహించాడు కృష్ణయ్య, నీళ్లల్లో జలకాలాడాడు. ఇప్పుడు నువ్వు గణపతిని తెచ్చిపెట్టుకున్నావు, నిన్ను గణపతి అనుగ్రహించాడు. ఆయన్ని నీళ్లలో తీసుకొని వెళ్ళి ఆయనతో పాటు జలకాలాడు. ఇది అనుగ్రహానికి గుర్తు. అందుకని మనం ఏ దేవతకైనా చక్ర స్నానమనో ఇంకొక పూజ అవభృత స్నానాలని ఇవన్నీ చేసే కారణము స్వామితో
జలకాలాడాలి. అందుకని నిమజ్జనం. అలాగే శ్రీనివాస్ శాస్త్రిగా మీరు చెప్పండి, ఈ వినాయక చవితి మొదలుగుని ప్రతి 11 రోజులు కూడా ప్రతిదీ మనం విశేషంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. మరి ఈ వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడికి ఎంత ప్రాధాన్యత ఉందో పత్రికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. పత్రికి చాలా ప్రీతికరుడు విఘ్నేశ్వరుడు. ఎందుకు పత్రికే ఎందుకు అంత ప్రాధాన్యత ఉందో తెలియజేస్తారా? ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం. పరమాత్మ యొక్క మరొక రూపమే ప్రకృతి. తత్సృష్ట్వా తదేవానుప్రావిశతు అని ఉపనిషత్తులు పరమాత్మ తత్వాన్ని వర్ణిస్తూ ఉన్నాయి. ఈ సృష్టినంతా కూడా పంచభూతాత్మకముగా, అంటే ఇందాక మనం చెప్పినట్టు నింగి నేల నిప్పు నీరు ఈ విధంగా సృష్టించి అది కేవలం జడ పదార్థం అవుతుంది కనుక దానిలో దాన్ని ఆధారం చేసుకుని జీవులు ఉద్భవించాలి. ఈ ప్రపంచం యొక్క అంతా కూడా సుభిక్షంగా సృష్టి స్థితిలయములు చక్కగా సాగాలి. ఇది ఆయన యొక్క విలాసం కనుక అందులోనే ఆయన చైతన్య స్వరూపంగా ప్రకృతిలో పరమాణువు నుంచి పర్వతము వరకు సర్వ పదార్థములలో కూడా ఆయన ప్రవేశించాడు. కాబట్టి పరమాత్మతో సమానం, అంత విశిష్టమైనటువంటిది ప్రకృతి. అందులోనూ ఈ పువ్వులు పత్రములు ఈ రెండు కూడా అమంత్రం అక్షరం నాస్తి. అలాగనే ఈ విధంగా మనకి శాస్త్రం చెప్తున్నది. మంత్రస్వరూపం అంటే శక్తి లేని అక్షరము లేదు, ప్రయోజకుడు కాని వ్యక్తి లేడు, అలాగనే ఔషధము కాని మొక్క చెట్టు తీగ లేదు. అంటే ప్రతి పదార్థంలో కూడా మనము ఆ పరమాత్మని దర్శించాలి, దాని యొక్క విలువని తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు, ఆకులు, కాడలు, ఫలములు ఇటువంటివన్నీ అందులో చూడండి ఎంత వైవిధ్యము, ఎంత అందము. ఒక బిల్వదళము ఆ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం. బిల్వదళంని వాడటం వల్ల, ఆయన పూజించటం వల్ల ఆ యొక్క ప్రతి వస్తువు కూడా దాని యొక్క ప్రభావాన్ని ఆ గాలి రూపంలోనూ, ఒక తరంగముల రూపంలోనూ, ఒక వాసన రూపంలోనూ వెదజల్లుతూ ఉంటుంది. వికసించిన పుష్పము యొక్క సుగంధము మన మనస్సుని ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. అలాగనే ప్రతి ఆ వస్తువులోనూ ప్రత్యేకంగా అందులోనూ 21 ఎందుకు అంటే చాలా ఔషధీయుక్తమైనటువంటివి, ప్రకృతిలోని కాలుష్యాన్ని పోగొట్టేటువంటివి, కేవలం దాని యొక్క వాసన అంటే ప్రత్యేకంగా వాసన రాకపోయినా అతి సూక్ష్మ రూపంలో ఆయా వస్తువులు పత్రి, ఒక్కొక్క పత్రి, తులసి పత్రి, మరి జిల్లేడాకు, మామిడి పత్రి, ఇటువంటి ఉత్తరేణి, ఇటువంటి పత్రులన్నీ కూడా ఈ కాలమాన పరిస్థితులకి, వర్ష ఋతువు కదా కాబట్టి ఇది ఒక కాలంలోంచి మరొక కాలంలోకి వెళ్ళేటువంటి మధ్యలో కాలం కనుక ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం కదా. ఈ వర్షాకాలములో మరి ఈ మిగతా రాబోయేటువంటి కాలంలోనూ జరిగినటువంటి కాలంలో మనలో సంక్రమించినటువంటి అనారోగ్యాలు కావచ్చు, రాబోయే కాలానికి మంచి ఇమ్యూనిటీ పెరగటం కోసం కావచ్చు, పెద్దలందరూ కూడా ఆలోచించి మహర్షులు వాటిల్లో ఉన్న ఔషధ గుణాలను, పవిత్రతను కూడా తెలుసుకుని అటువంటి పత్రముల ద్వారా పూజ చేసినట్లయితే మరి గణపతి ప్రకృతి ప్రియుడు, ప్రకృతి స్వరూపుడు కనుక ఆయనని ఆ విధంగా ఆరాధించినట్లయితే తన స్వరూపం అంటే ఆయనకి ఇష్టమైనటువంటి వస్తువును ఆయనకి సమర్పిస్తే ఆయన చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. కనుక ఇన్ని రకాల పత్రులతో ఈ విధమైన పూజా విధానంతో పూజ చేయమని, ఆయన అనుగ్రహాన్ని పొందమని ఈ విధంగా మనకి శాస్త్రములు పెద్దలు ఆచరించి చూపించారు. రైట్. శ్రీనివాస్ శర్మ గారు, బంగారు శర్మ గారు, మరి వినాయక చవితి పండుగ పరమార్థ గురించి, అలాగే విఘ్నరాజుని గురించి, అలాగే నిమజ్జనోత్సవ కార్యక్రమం గురించి కూడా మాకు చక్కటి విశేషాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి ఇద్దరికి. నమస్కారం. ఇది వాళ్ళ వెళ్ళిరా